everybody. Welcome back to our YouTube channel Spoken English Syamala. మనము మన ప్రీవియస్ వీడియోలో జెరెండ్స్ అంటే ఏమిటి, ఇన్ఫినిటివ్స్ అంటే ఏమిటి, పార్టిసిపల్స్ అంటే ఏమిటో వాటి గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాము. కొన్ని వర్బ్స్ తర్వాత ఓన్లీ జెరెండ్స్ని యూస్ చేస్తామని నేర్చుకున్నాము. అలానే కొన్ని వర్బ్స్ తర్వాత ఇన్ఫినిటివ్స్ని యూస్ చేస్తామని నేర్చుకున్నాము. అలానే కొన్ని వర్బ్స్ తర్వాత జెరెండ్ ఇన్ఫినిటివ్ని మీనింగ్ చేంజ్ కాకుండా కూడా యూస్ చేయొచ్చు అని నేర్చుకున్నాము. అయితే ఈరోజు మన వీడియోలో వర్బ్ తర్వాత జెరెండ్ వస్తే ఒక అర్థం వస్తుంది, వర్బ్ తర్వాత ఇన్ఫినిటివ్ వస్తే ఇంకొక అర్థం వస్తుంది. ఆ వర్బ్స్ ఏమిటి, వాటి యొక్క అర్థాలు ఏమిటో ఈరోజు మనం మన వీడియోలో క్లియర్గా నేర్చుకోబోతున్నాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. సో ఈ వర్బ్స్ తర్వాత అంటే ట్రై, స్టాప్, ఫర్గెట్, రిగ్రెట్, రిమెంబర్, క్విట్, గో ఆన్, ఈ వర్బ్స్ తర్వాత మనము జెరెండ్ యూస్ చేస్తే ఒక అర్థం వస్తుంది, ఇన్ఫినిటివ్ యూస్ చేస్తే ఇంకొక అర్థం వస్తుంది. సో ఫస్ట్ లెట్స్ సీ హౌ డు వి యూస్ ఫర్గెట్ విత్ జెరెండ్ అండ్ ఇన్ఫినిటివ్. ఐ ఫర్గాట్ టు మీట్ హిమ్. దీని అర్థం ఏంటి? ఐ ఫర్గాట్ టు మీట్ హిమ్ అంటే అర్థం నేను అతనిని కలవడం మర్చిపోయాను. కలవలేదు, అసలు కలవాల్సి ఉండే కలవలేదు, నేను మర్చిపోయాను అతను కలవటం. ఐ ఫర్గాట్ టు మీట్ హిమ్. చూడండి, ఫర్గాట్ తర్వాత మనం ఏం యూస్ చేసాం? టు ఇన్ఫినిటివ్ యూస్ చేస్తాం కదా. టు ఇన్ఫినిటివ్ ఈజ్ నథింగ్ బట్ 2 + V1. అతన్ని కలవడం మర్చిపోయాను. అదే ఫర్గాట్ తర్వాత జెరెండ్ని యూస్ చేస్తే దాని అర్థం ఏమిటి అంటే నేను అతనిని కలిసిన విషయాన్ని మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మీటింగ్ హిమ్ అంటే నేను అతన్ని ఆల్రెడీ కలిసేసాను, కానీ ఆ విషయాన్ని మర్చిపోయాను. అవును, ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తుంటే నాకు గుర్తొస్తుంది, అవును నేను అతన్ని కలిశాను కానీ ఆ విషయం మర్చిపోయాను అంటాం కదా మనం మాట్లాడేటప్పుడు. అప్పుడు మనం జెరెండ్ యూస్ చేయాలి. అంటే జెరెండ్ యూస్ చేస్తే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ పని జరిగింది కానీ ఆ పని జరిగిన విషయాన్ని మర్చిపోవడానికి మనం జెరెండ్ యూస్ చేసాం. అదే ఇన్ఫినిటివ్ యూస్ చేస్తే అసలు ఆ పని చేయడం మర్చిపోయాను నేను. అర్థమైందా? ఇన్ఫినిటివ్ని యూస్ చేసే దాని అర్థం ఏమిటి, జెరెండ్ని యూస్ చేస్తే ఇక్కడ దాని అర్థం ఏమిటో రెండు ఒకటి కాదు, వేరు వేరు. ఐ ఫర్గాట్ టు మీట్ హిమ్లో అతను నేను కలవలేదు, కలవడమే మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మీటింగ్ హిమ్ అంటే అతను నేను కలిశాను కానీ కలిసిన విషయాన్ని మర్చిపోయాను. Now let's see how do we use quit with gerund and infinitive. She quit to work here. దీని అర్థం ఏమిటంటే ఆమె ఇక్కడ పని చేయడానికి చేస్తున్న పనిని మానేసింది. ఆమె ఆల్రెడీ ఒక పని చేస్తుంది, ఆమె ఇక్కడ పని చేయాలనుకుంటుంది కాబట్టి ఎక్కడైతే ఆమె పని చేస్తుందో దానిని మానేసింది. She quit another job in order to work here. ఆమె ఇక్కడ పని చేయడానికి ఆమె చేస్తున్న పనిని మానేసింది. అదే మనం జెరెండ్ని యూస్ చేస్తే దీని అర్థం ఏమిటంటే షీ క్విట్ వర్కింగ్ హియర్ అంటే ఇక్కడ పని చేయడం మానేసింది. ఆమె ఇక్కడ పని చేయడం మానేసింది. షీ క్విట్ హర్ జాబ్ హియర్, షీ డజంట్ వర్క్ హియర్ ఎనీమోర్. చూసారా, ఇన్ఫినిటివ్ యూస్ చేస్తే అర్థం ఏమిటో, జెరెండ్ యూస్ చేస్తే అర్థం ఏమిటో. ఆమె ఆల్రెడీ చేస్తున్న పనిని మానేసింది ఇక్కడ పని చేయడానికి, ఆమె ఇక్కడ పని చేయటం మానేసింది. She quit to work here, she quit working here. Now let's see how regret is used with infinitives and gerunds. I regret promising to help you. మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసినందుకు చింతిస్తున్నాను. I regret promising to help you. ప్రామిసింగ్ అనేది జెరెండ్ కదా, రిగ్రెట్ అనేది చింతిస్తున్నాను. ఎందుకు చింతిస్తున్నాను? మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసినందుకు చింతిస్తున్నాను. సహాయం చేసినందుకు కాదు, సహాయం చేస్తానని
వాగ్దానం చేసినందుకు చింతిస్తున్నాం. జనరల్‌గా ఎప్పుడు చింతిస్తుంటాము అంటే నేను నీకు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశాను. కానీ హెల్ప్ చేయలేకపోతున్నాను. అట్లాంటి టైంలో మనం బాధపడతాం గదా! అట్లాంటప్పుడు మనం ఇలా జెరండ్‌ని యూజ్ చేయాల్సుంటుంది. అదే ఇన్ఫినిటివ్‌ని యూజ్ చేస్తే అర్థం ఏంటో చూడండి. ఐ రిగ్రెట్ టు టెల్ యూ థట్ వి కాంట్ హైర్ యూ. మీకు చెప్పడానికి చింతిస్తున్నాను. ఏమని చెప్పడానికి చింతిస్తున్నాను? మిమ్మల్ని నియమించుకోలేమని చెప్పటానికి చింతిస్తున్నాను. చెప్పడానికి చింతిస్తున్నాను. ఇక్కడ ప్రామిస్ చేసినందుకు చింతిస్తున్నాను. సో, ఇలా జెరండ్‌ని యూజ్ చేస్తే ఒక అర్థం. ఇన్ఫినిటివ్‌ని యూజ్ చేస్తే ఒక జనరల్‌గా రిగ్రెట్ తర్వాత టు ప్లస్ ప్రామిస్ అని యూజ్ చెయ్యము. నెక్స్ట్ రిమెంబర్. Now let's see how do we use remember with gerunds and infinitives. Remember to visit her grandmother. ఆమె అమ్మమ్మని చూడటానికి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుంచుకుంది. వెళ్ళాలి. ఆమె చూడటానికి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుంచుకుంది. మరి ఆమె వెళ్ళి రావచ్చు, లేదా ఇంకా వెళ్ళలేదు, వెళ్తుందేమో మనకి తెలీదు. కానీ చూడటానికి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుంచుకుంది. అదే మనం జెరండ్ యూజ్ చేస్తే షీ రిమెంబర్డ్ విజిటింగ్ హర్ గ్రాండ్ మదర్. విజిటింగ్ అనేది జెరండ్ కదా! అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆమె వాళ్ళ అమ్మమ్మని చూసి వచ్చేసింది. ఆ వచ్చిన విషయాన్ని ఆమె గుర్తుంచుకుంది. ఆమె అమ్మమ్మని చూడటానికి వెళ్ళిన విషయాన్ని గుర్తుంచుకుంది. ఆమె వాళ్ళ అమ్మమ్మని చూసేసి వచ్చేసింది. ఆ చూసి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకుంది. మర్చిపోలేదు. అదే ఇక్కడ షీ ఫర్గాట్ విజిటింగ్ హర్ గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ అమ్మమ్మని చూడటానికి వెళ్ళింది. కానీ ఆ వెళ్ళిన విషయాన్ని మర్చిపోయింది. దానికి ఆపోజిట్ ఏంటి? షీ రిమెంబర్డ్ విజిటింగ్ హర్ గ్రాండ్ మదర్. ఆమె వెళ్ళింది, వెళ్ళిన విషయాన్ని గుర్తుంచుకుంది. అదే ఇక్కడ షీ ఫర్గాట్ టు విజిట్ హర్ గ్రాండ్ మదర్ అంటే మర్చిపోయింది. వాళ్ళ అమ్మమ్మని విజిట్ చేయాలి యాక్చువల్గా, కానీ ఆ విషయాన్ని మర్చిపోయింది. ఆమె విజిట్ చేయలేదు. అదే రిమెంబర్డ్ అంటే గుర్తుంచుకుంది. Now let's see how do we use infinitives and gerunds with a stop. I stopped to call you అంటే నీకు కాల్ చేయటానికి నేను చేస్తున్నటువంటి పనిని ఆపేశాను. ఐ ఇంటరప్టెడ్ అనదర్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు కాల్ యూ. నీకు ఫోన్ చేయటానికి నేను చేస్తున్న పనిని ఆపేశాను. అదే జెరండ్ ఎలా యూస్ చేస్తాం? ఐ స్టాప్డ్ కాలింగ్ యూ. ఇక్కడ జెరండ్ యూస్ చేస్తే దాని అర్థం ఏంటంటే నీకు నేను కాల్ చేయటం మానేశాను. ఇంకా నేను నీకు అసలు కాల్స్ చేయడం లేదు. ఐ స్టాప్డ్ దిస్ యాక్టివిటీ. మేబీ వీ హ్యాడ్ ఎ ఫైట్. మనకి గొడవ జరిగి ఉండొచ్చు, లేదా మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. సో నేను నీకు ఫోన్ చేయడం ఆపేశాను. జెరండ్ యూస్ చేస్తే ఆ యాక్షన్ జరగట్లేదు. ఐ స్టాప్డ్ కాలింగ్ యూ. అదే ఐ స్టాప్డ్ టు కాల్ యూ. నేను చేస్తున్న పనిని ఆపేశాను నీకు ఫోన్ చేయటానికి. Now let's see how do we use try with infinitives and gerunds. I tried to open the window. నేను విండో దగ్గరికి వెళ్ళాను, దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ నాకు అది ఓపెన్ కాలేదు. ఐ అటెంప్టెడ్ దిస్ యాక్షన్ బట్ డింట్ సక్సీడ్. నాకు ఓపెన్ కాలేదు. అదే జెరండ్ యూస్ చేస్తే ఐ ట్రైడ్ ఓపెనింగ్ ద విండో. దిస్ వాజ్ వన్ ఆప్షన్ ఐ శాంపుల్డ్. మేబీ ద రూమ్ వాజ్ హాట్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఐ ట్రైడ్ ఓపెనింగ్ ద విండో అంటే జనరల్గా ట్రై అనే వర్బ్ తోటి టు ఇన్ఫినిటివ్ జెరండ్స్కి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అయితే ఇది ఒక ఆప్షను. నేను విండో ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను అంటాం కదా, రూమ్ ఓపెన్ ఉంది. లేదా ఇంకొక అర్థంలో కూడా యూజ్ చేస్తాం. నేను చాలా బిజీగా ఉన్నాను, ఈ బిజీ షెడ్యూల్లో ఒకటి చేయటానికి ప్రయత్నం చేశాను అనే ఉద్దేశంలో కూడా వాడతాం దీన్ని. అయితే ట్రైడ్ తోటి ఇన్ఫినిటివ్స్కి జెరండ్స్కి చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ లెట్స్ సీ హౌ డూ వి యూజ్ గో ఆన్ విత్ ఇన్ఫినిటివ్స్ అండ్ జెరండ్స్. హీ వెంట్ ఆన్ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఇక్కడ వెంట్ ఆన్ అని టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తే అతను ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేర్చుకోవటం ఆపేశాడు. కొంతకాలం నేర్చుకున్నాడు, ఆపేశాడు. అదే మనం జెరండ్ యూజ్ చేస్తే హీ వెంట్ ఆన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అంటే ఇంకా అతను నేర్చుకుంటున్నాడు, ఆపలేదు. హీ కంటిన్యూడ్ లెర్నింగ్ ద లాంగ్వేజెస్. వెంట్ ఆన్ టు లెర్న్ అంటే
మొదలుపెట్టాడు నేర్చుకోవటం మరియు ఆపేశాడు. అతను నేర్చుకున్నాడో లేదో మనకు తెలీదు. కానీ ఇప్పుడు నేర్చుకోవట్లేదు. అంటే ఆపేశాడు. ఒక టైమ్ పీరియడ్ తర్వాత ఆపేశాడు. అదే హీ వెంట్ ఆన్ లెర్నింగ్ అంటే అతను నేర్చుకోవడం అనే ప్రొసీజర్‌ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. హీ కంటిన్యూడ్ లెర్నింగ్. ఆపలేదు. మీకందరికీ ఈ టాపిక్ అర్థమైందనుకుంటున్నాను. ఈ వర్బ్స్ తోటి మనం టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది, జెరండ్స్‌ని యూజ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలిసేంత వరకు హస్తా లూయేగో. అడియోస్.